హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏమిటంటే నేనైతే ఇక్కడ ఎయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను. ఈ ఆయిల్ కానీ మనం ఎయిర్ రాసుకున్నామంటే మంచి ఎయిర్ గ్రోత్ అయితే ఉంటుంది, ఎయిర్ ఫాల్ అయితే తగ్గుతుందండి. చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఎయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకోవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోగా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నేను ఇక్కడ ఎయిర్ ఆయిల్ లేకి ఏమేమి వాడుతున్నానో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా సింపుల్గా ఇంట్లో దొరికే వాడుతున్నా మనమైతే ఎయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే నేను ఒక 3-4 స్పూన్ల వరకు మెంతులు అయితే తీసుకున్నాను. తర్వాత ఒక పిరికెడు వరకు గోరింటాకు, తర్వాత కరివేపాకు, ఒక 4-5 మందారం ఆకులు అయితే తీసుకున్నాను. తర్వాత 2 మందారం పూలు అయితే తీసుకున్నాను. తర్వాత 3 వచ్చేసి ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. మెయిన్ ఇందులోకి ఉసిరికాయలు అయితే వేయాలి కంపల్సరీగా. ఉసిరికాయల వల్ల అందులో ఉండే సి విటమిన్ మన హెయిర్కి అయితే చాలా మంచిగా వస్తుందండి. అవి మనం తినడం వల్ల కూడా మన అందులో ఉన్న సి విటమిన్ మన హెల్త్కి కానీ మనకు స్కిన్కి కానీ చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఉసిరికాయలు చాలా బెనిఫిట్ ఉన్నాయి. మనం అవి తినడం వల్ల కానీ మనకి ఇలా ఎయిర్కి రాసుకోవడం వల్ల కానీ అందులో ఉన్న సి విటమిన్ మనకు చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. తర్వాత ఉసిరికాయలను అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత మెంతులను అయితే ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. టైం ఉంటే నానబెట్టుకోండి, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ నానబెట్టాను ఒక 2-3 అవర్స్ అయితే మెంతులు మన హెయిర్కు చాలా మంచిగా యూజ్ అవుతాయండి. వాటి వల్ల మనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది, ఇంకా డాండ్రఫ్ కూడా తగ్గుతుందండి మెంతుల వల్ల. మెంతులు అయితే మన హెయిర్ చాలా మంచిగా యూజ్ అవుతాయి అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ ఒక మిక్సీ జార్ అయితే తీసుకునేసి అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు, తర్వాత కరివేపాకు, ముందుగా నానబెట్టుకున్న మెంతులు కూడా అందులోకి వేసేసి నేనైతే ఇక్కడ బరకగా అయితే మిక్సీ పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్ ఆయిల్లోనే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం అయితే మిక్సీ పెట్టుకుంటున్నాను బాగుంటుందనేసి. మీకు వీరుంటే మిక్సీ పట్టుకోండి, లేదంటే మీరు డైరెక్ట్ ఆయిల్లోనే వేసేసుకోండి సన్నగా కట్ చేసుకొనేసి. చూడండి, ఇలా కచ్చాపచ్చగా అయితే ఉసిరికాయలను, మెంతులను, కరివేపాకును మనం ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ ఆయిల్ కానీ మీరు కానీ ఒక 1 మంత్ కానీ వాడారంటే మంచి రిజల్ట్ అయితే చూస్తారండి. ఎయిర్ ఫాల్ తగ్గుతుంది, ఎయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. తర్వాత ఒక బాండిల్ అయితే తీసుకునేసి అందులోకి మనం ముందుగా తీసుకున్న మందారం పువ్వులు, గోరింటాకు, మందారం ఆకులు, మీకు దొరికితే అలోవెరా కూడా వేసుకోండి. నాకైతే అలోవెరా దొరకలేదు అనేసి నేనైతే అలోవెరా వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే అలోవెరా కూడా వేసుకోండి. అలోవెరా కూడా మన హెయిర్కి మంచి గ్రోత్ని అయితే ఇస్తుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి అలోవెరా వల్ల. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ, తర్వాత మెంతులు, కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని అన్నింటిని అయితే నేను అందులో కూడా వేసేసాను. దాన్ని మిక్సీ పట్టుకునేసి తర్వాత మనకు ఆయిల్ అండి. నేనైతే ఇక్కడ పారాసిట్ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో అది అయితే వేసుకోండి. పారాసిట్ ఆయిల్ వేసుకున్నప్పుడు ఒక 2-3 స్పూన్ల వరకు ఆముదం కూడా వేసుకుంటే మంచి ఎయిర్ గ్రోత్ అయితే ఉంటుందండి. ఆముదం కూడా నేనైతే ఇక్కడ అయితే వేయలేదు. మీకు కావాలంటే మీరు ఆముదం కూడా వేయండి. ఆముదం వల్ల కూడా మనకు ఎయిర్ గ్రోత్ అయితే మంచిగా ఉంటుంది, హెయిర్ కూడా బ్లాక్ అయితే అవుతుందన్నమాట. తర్వాత ఇప్పుడైతే మనము స్టవ్ అంటించేసి స్టవ్ పైన పెట్టేసి బాండిల్ను సిమ్లో అయితే పెట్టుకునేసి మనం ఈ ఆయిల్ని అయితే రెడీ చేసుకోవాలండి. హైలో అయితే పెట్టద్దు, సిమ్లో పెట్టుకునేసి మంచిగా ఒక 20-30 మినిట్స్ వరకు ఉడకనివ్వాలన్నమాట వాటన్నిటిని ఆయిల్లో. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ ఆయిల్ వల్ల. ఒక 1 మంత్ మీరు వాడారంటే మంచి రిజల్ట్ అయితే చూస్తారనమాట. వీక్లీ 2 టైమ్స్ రాసుకునేసి మనం తలస్నానం చేస్తే ఒక 2-3 అవర్స్ ముందు అయితే తలకైతే ఆయిల్ పట్టించేసి తర్వాత స్నానం అయితే చేసేయండి. రోజంతా ఉండాల్సిన అవసరం లేదండి ఆయిల్ పెట్టుకొని. రోజంతా ఆయిల్ పెట్టుకొని ఉండడం వల్ల మనకు డాండ్రఫ్ వస్తుంది, తర్వాత హెయిర్ కూడా ఊడిపోతుంది అనమాట. తలస్నానం చేస్తే ఒక 2-3 అవర్స్ ముందైతే పెట్టుకునేసి తలస్నానం చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీక్లీ 2 టైమ్స్ ఇలా చేయండి, మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఈ ఆయిల్ వల్ల మీరు. చూడండి, ఇలా మనకు అన్నీ మంచిగా ఉడికేసి ఇలా బురుగు వచ్చిన తర్వాత చూడండి మనకి ఆయిల్ కూడా కలర్ అయితే మారుతుంది. అందులోంచి మనకి ఇలా ఆయిల్ చూడండి ఎలా కలర్ వచ్చిందో. ఇప్పుడైతే దాన్ని మనము ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. మనం దించేసుకొని చల్లారిన తర్వాత ఇలా అయితే వడగట్టుకోవాలన్నమాట. కాటన్ బట్టలో కానీ, లేదంటే ఈ వడగడతాం కదా అందులోనూ కానీ, లేదంటే కాటన్ బట్టలో కానీ ఇలా వడగట్టుకొని ఒక డబ్బాలు అయితే పెట్టుకోండి. వీక్లీ 2 టైమ్స్ ఈ ఆయిల్ అయితే రాసేసుకొని మంచిగా తలస్నానం చేయండి. అలా ఒక 1 మంత్ వాడారంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. బయట 100 పెట్టి మనం ఆయిల్ కొని హెయిర్కి రాసుకునే బదులు అవంతా కెమికల్ ఉంటాయి. ఇంట్లోనే ఇలా న్యాచురల్గా అయితే ఆయిల్ అయితే రెడీ చేసుకోండి. పిల్లలు కూడా వాడచ్చండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీనివల్ల. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.